ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని లింగారెడ్డి అపార్ట్మెంట్ దగ్గర ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన మయూకా స్పోర్ట్స్ అకాడమీని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బాలినేని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున, చీరాల శాసనసభ్యులు కరణం బల్లాం కృష్ణమూర్తి, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి ఇన్ఛార్జి హనుమిరెడ్డి మాట్లాడుతూ క్రీడల పట్ల యువత మక్కువ పెంచుకుంటున్నారని, ఒంగోలు నగరంలో ఇలాంటి స్పోర్ట్స్ అకాడమీలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్పోర్ట్స్ అకాడమీలో తర్ఫీదు పొందిన యువతీ యువకులు రాష్ట్రం గర్వించే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. స్పోర్ట్స్ అకాడమీలో నిర్మించిన ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి అభినందనీయులని అన్నారు. స్పోర్ట్స్ అకాడమీని యువనేత వాలేని ప్రణీత్ రెడ్డి సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతనోతులపాడు మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, కత్తినేని శ్రీనివాసరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, కార్పొరేటర్ గోడి లక్ష్మీ కోటేశ్వరమ్మ, క్రికెట్ అసోసియేషన్ అడ్రస్ కమిటీ మాజీ సభ్యులు భక్తుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది పెద్దది ఈరోజు మన ఒంగోలు పట్టణంలో మయూకా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి అకాడమీలు రాబోయే కాలంలో చాలా డెవలప్ అవుతాయని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ఒంగోలు పట్టణంలో ప్రప్రథమంగా పెట్టిన అకాడమీ ఇది ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని ఇక్కడ సరిదిద్దుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే భవిష్యత్తుతో పాటు ఒక బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఈ అకాడమీ చాలా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ విషయంలో జగన్ అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో కూడా మనం చూసినట్టయితే గతంలో జగన్ అన్న ఆడుదాం అందరని ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో మూలన ఉన్న పిల్లలను కూడా బయటికి తీసి ఈ రోజున వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఉంటే ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆనిముత్యాలని జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీస్తారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అకాడమీని, క్రికెట్ అకాడమీని ప్రారంభించటం, దీంట్లో ఎంతో చక్కగా చేశారు. ఈ అకాడమీని ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న స్టూడెంట్స్, క్రికెట్ ప్లేయర్సు మొత్తం ఈ అకాడమీకి వచ్చి ఈ అకాడమీలో మంచి కోచ్లు ఉన్నారు. ఆ కోచ్ల ద్వారా తర్ఫీదయ్యి నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి, ఇండియాకి ఆడే విధంగా కూడా తీర్చిదిద్దే విధంగా మంచి మంచి కోచ్లు ఉన్నారు. మీరందరూ ఉపయోగించుకోండి.
రాబోయే కాలంలో స్పోర్ట్స్ మీద ఎక్కువ మన ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ప్రతి ఒక్కరిని ప్రతిభను బయటికి తీస్తున్నారు. దాంట్లో భాగంగానే మన కత్తిసీన శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ అకాడమీని వాళ్ళు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను అంత బయటికి తీసి వాళ్ళక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేసే విధంగా తీసుకొని వచ్చినందుకు వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మన పేర్నమెట్ట పరిధిలో మైయుక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇక్కడ ఈ మనం ప్రస్తుత సమాజంలో క్రికెట్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎక్కువ మంది క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడేదానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మన పరిసరాల్లో ఒక అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి తర్ఫీదు ఇచ్చి మంచి మంచి స్పోర్ట్స్ మెన్ని తయారు చేసేదానికి వాళ్ళు సొంత డబ్బులతోటి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ పరిసరాల్లో ఎక్కువ మందిని మంచి స్పోర్ట్స్ మెన్లని తయారు చేయాలని స్టేట్ లెవెల్లో, రంజీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు పాల్గొనే విధంగా తర్ఫీదు ఇచ్చి మన పేర్నమెట్టకి మంచి పేరు తీసుకురావాలని, పేర్నమెట్టలో ప్రకాశం జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని మైయుక స్పోర్ట్స్ అసోసియేషన్ వారిని కోరుకుంటూ